హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో FA4 ఎగ్జామ్స్‌కు సంబంధించి 5th క్లాస్‌కు సంబంధించిన తెలుగు అండ్ మ్యాథమెటిక్స్‌లో టూల్ 1, టూల్ 2, టూల్ 3లను ఏ విధంగా విద్యార్థులతో చేయించాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా టూల్ 1లో భాగంగా తెలుగు సబ్జెక్టుకు సంబంధించి మనం ఏదైనా ఒక కథను రాయించి ఆ కథను చదివే విధానాన్ని బట్టి రాసిన విధానాన్ని బట్టి మనం మార్కులను కేటాయించాలి. తర్వాత టూల్ 2లో భాగంగా మనం థరల్ ఎండ్లైన్ టెస్ట్ను పెట్టి అందులో వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో స్థాయికి తగిన మార్కులను వేయాలి. టూల్ 3లో భాగంగా FA4కి సంబంధించి ఇక్కడ మోడల్ తయారీ ప్రాజెక్ట్ అనేది ఇవ్వబడింది. మనకున్న లెసన్స్కి సంబంధించి ఈ ప్రాజెక్ట్ను మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీకు వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత బెల్ ఐకాన్పై క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసినట్లయితే వీడియోని ఛానల్లో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. టూల్ 1 విద్యార్థుల భాగస్వామ్యంలో భాగంగా తెలుగు సబ్జెక్టుకు సంబంధించి నేను ఈ విధంగా కథను రాయించడం జరిగింది. ఈ కథను అనేది వాళ్ళు చూసి రాయొచ్చు. మనకున్న లైబ్రరీ బుక్స్లో నుంచి స్టోరీ కానీ లేదా మనకి ఏదైనా ఒక స్టోరీ బుక్లో నుంచి ఒక కథను ఈ విధంగా రాయించాలి. నేనైతే FLN మెటీరియల్లో ఇవ్వబడిన కథల పుస్తకంలో నుంచి చెవిటి కోతి కథను ఈ విధంగా రాయించడం జరిగింది. వీరు తప్పులు లేకుండా రాయడం, అలాగే తప్పులు లేకుండా చదివితే ఆ చదివిన విధానాన్ని బట్టి మనం మార్కులను ఇవ్వాలి. ఈ బాబు బాగా చదివాడు కాబట్టి నేను ఇక్కడ 5 మార్కులను కేటాయించడం జరిగింది. ఇక్కడ మనం థరల్ ఎండ్లైన్ టెస్ట్ అనేది విద్యార్థులకు కండక్ట్ చేసి దానిని బట్టి మనం ఈ టూల్ 2 అనేది రాయాల్సి ఉంటుంది. ఇక్కడ లెవెల్లో భాగంగా మనకి 5 స్థాయిలు ఉంటాయి. 5 స్థాయిలకు 5 మార్కులు. ఇక్కడ 0 మార్కులు అనేవి ఉండవు. 1 నుంచి 5 మార్కుల్లో మనం వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో ఆ స్థాయిని బట్టి మార్కులను కేటాయించాలి. లెవెల్ 1 వచ్చేసి ఏమీ రాని స్థాయి, అంటే అక్షరాలను కూడా గుర్తించలేని స్థాయి, అప్పుడు మార్క్స్ 1 ఇవ్వాలి. లెవెల్ 2 అంటే అక్షరాలను గుర్తించే స్థాయి. వాళ్ళు అక్షరాలను గుర్తించే స్థాయిలో ఉంటే లెవెల్లో అక్షరాల గుర్తించే స్థాయి అని రాసి మార్క్స్ 2 అని ఇవ్వాలి. వాళ్ళు పదాలను చదివే స్థాయిలో ఉంటే మార్క్స్ 3, పారాగ్రాఫ్ చదివే స్థాయిలో ఉంటే మార్క్స్ 4, కథను చదివే స్థాయిలో ఉంటే మార్క్స్ 5 కేటాయించాలి. ఇక్కడ లెవెల్ వచ్చేసి కథా స్థాయి, మార్క్స్ అనేది 5 ఇవ్వడం జరిగింది. టూల్ 3లో భాగంగా ప్రాజెక్ట్ వర్క్ ఇవ్వాలి. మనం దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఈ విధంగా రాయించాలి. విద్యార్థి పేరు, పాఠశాల పేరు, గ్రామం పేరు, మండలం, జిల్లా, ఉపాధ్యాయుని పేరు, అలాగే ప్రాజెక్ట్ నేము. ఇక్కడ ప్రాజెక్ట్ వచ్చేసి సంగీత పరికరాలు, వాటి పేర్లు. ఈ విధంగా సంగీత పరికరాలకు సంబంధించిన పిక్చర్స్ని కలెక్ట్ చేసి ఈ విధంగా పేస్ట్ చేయించడం జరిగింది. ఈ విధంగా వాళ్ళు ప్రాజెక్ట్ చేసిన విధానాన్ని బట్టి మనం మార్కులను కేటాయించాలి. తర్వాత వచ్చేసి మ్యాథ్స్ సబ్జెక్ట్. ఇందులో భాగంగా టూల్ 1లో మనం డెవలపింగ్ న్యూ మ్యాథ్స్ క్వశ్చన్స్ అండ్ సొల్యూషన్స్ నుంచి మనం ఈ టూల్ 1ను చేయించాలి. తర్వాత వచ్చేసి టూల్ 2లో మనం థరల్లో వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో ఆ స్థాయిని బట్టి మనం మార్కులను కేటాయించాలి. టూల్ 3లో వచ్చేసి మోడల్ మేకింగ్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టుకు సంబంధించి మనం వాళ్ళకున్న లెసన్స్లోంచి ఈ ప్రాజెక్ట్ అనేది చేయించాలి. టూల్ 1లో న్యూ మ్యాథ్స్ క్వశ్చన్స్లో భాగంగా వాళ్ళకి ఈ ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్, ఫ్రాక్షన్స్, ఇందులో భాగంగా నేను ఈ విధంగా ఈ ప్రాబ్లమ్ను వాళ్ళకి ఇవ్వడం జరిగింది. రైట్ ద ఫ్రాక్షన్ ఫ్రమ్ ద ప్రెజెంట్ అండ్ యాబ్సెంట్ స్టూడెంట్స్ ఆఫ్ అవర్ క్లాస్ ఫ్రమ్ మండే టు ఫ్రైడే అని ఇవ్వడం జరిగింది. అంటే మండే నుంచి ఫ్రైడే వరకు మా క్లాస్ విద్యార్థులు ఎంతమంది ప్రెజెంట్ అయ్యారు, ఎంతమంది యాబ్సెంట్ అయ్యారు, వాళ్ళకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఫ్రాక్షన్ రూపంలో రాయించడం జరిగింది. ఈ విధంగా మండే టు ఫ్రైడే వరకు. ఇక్కడ వాళ్ళు చేసిన విధానాన్ని బట్టి మనం ఈ 5 మార్కులను కేటాయించాల్సి ఉంటుంది. బాగా చేస్తే 5 మార్కులు, లేదా ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఆ మిస్టేక్స్ని బట్టి వాళ్ళకి మార్కులను కేటాయించాలి. టూల్ 2 ఇందులో మనం థరల్ ఎండ్లైన్ టెస్ట్ని కండక్ట్ చేసి అందులో వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నారో ఆ లెవెల్ని బట్టి మన మార్కులను కేటాయించాలి.
ఈ సబ్జెక్ట్లో కూడా మనకి 5 మార్కులు ఉండటం, 5 లెవెల్స్ ఉండటం జరుగుతుంది. వాళ్ళు చతుర్విధ ప్రక్రియల్లో ఏమీ రాని వాళ్ళకి లెవెల్ 1లో ఉన్నట్టు వాళ్ళకు వచ్చేసి మార్క్స్ 1 మార్క్ కేటాయించాలి. ఎడిషన్ చేస్తే మార్క్స్ 2, అలాగే సబ్ట్రాక్షన్ చేస్తే మార్క్ 3, మల్టిప్లికేషన్ చేస్తే మార్క్స్ 4, అలాగే డివిజన్ చేస్తే వాళ్ళకి మార్క్స్ 5 మార్క్స్ అనేవి కేటాయించాలి. నెక్స్ట్ టూల్ 3లో ప్రాజెక్టుకి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఈ విధంగా రాయించాలి. నేము, క్లాసు, స్కూల్ నేము, విలేజ్ నేము, మండల్, డిస్ట్రిక్ట్, టీచర్ నేమ్, అలాగే ప్రాజెక్టు ఈ విధంగా రాయించిన తర్వాత దానికి సంబంధించిన ప్రాజెక్ట్ని మనం చేయించాలి. ఇక్కడ ప్రాజెక్ట్ అనేది నేను ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ముందుగా పిక్టోరియల్ రిప్రజెంటేషన్స్ని ఇచ్చి ఒక కాలంలో దానికి సంబంధించిన ఫ్రాక్షన్స్ని సెకండ్ కాలంలో రాయించడం జరిగింది. వీళ్ళు రాసిన విధానాన్ని బట్టి అలాగే ఈ డ్రాయింగ్ని బట్టి మనం ఇక్కడ మార్కులు అనేది కేటాయించాలి. అన్నీ కరెక్ట్గా ఉంటే 5కి 5 మార్క్స్ అనేవి మనం కేటాయించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.